రైతులు పడే కష్టాలు ఎలా ఉంటాయో చూపించబోతున్నానండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కలుపు మొక్కలు చూడండి ఎంత విపరీతంగా మొలిచాయో. నేనైతే వీటన్నింటినైతే తీసేస్తున్నానండి. మనం ఏ విత్తనాలు వేయాలన్నా ముందుగా ఇలా చెట్లు, గడ్డి, కలుపు మొక్కలు ఇలాంటివి ఏవీ లేకుండా చూసుకోవాలండి. ప్రతి సంవత్సరము ఇలా కూరగాయ విత్తనాలు వేసే ముందు కలుపు మొక్కలైతే అన్నీ తీసేస్తామండి. ట్రైన్ వెళ్తుంది చూడండి, ప్రతిరోజు చూస్తూనే ఉంటామండి. 5 to 10 మినిట్స్కి ఒకటి వెళ్తూనే ఉంటాయి. మా శ్రీవారు గడ్డి కుప్పలు తీసేస్తున్నాడు చూడండి. ఇటు సైడ్ అయితే ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా ఎంత నీట్గా చేశానో చూడండి. ఈ గడ్డి కుప్పలైతే బయటకు తీసేస్తున్నాడు. ఇద్దరం కష్టపడి మా పనులైతే ఇలా చేసుకుంటామండి. తను గడ్డి కుప్పలు తీసేస్తున్నాడు. నేనైతే ఒడ్డు సైడు తీగజాతికి సంబంధించిన విత్తనాలు వేయడానికి ఇలా మట్టి లూజ్ చేస్తున్నానండి. ఒడ్డు సైడు మట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చిన్న సబ్బలతో తవ్వుకుంటూ మట్టి అయితే లూజ్ చేస్తున్నానండి. మట్టి లూజ్ చేసి వేస్తేనే మనకు విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయండి. చెట్ల యొక్క వేర్లు లోపలికి వెళ్తాయండి ఇలా మట్టి లూజ్ చేయడం వల్ల. అందుకని ఇలా మట్టి లూజ్ చేసిన తర్వాతనే విత్తనాలు వేస్తామండి. మనం కష్టపడందే ఏ పని సాధ్యపడదండి. కాబట్టి కష్టపడి ఇలా చేసుకుంటామండి మేమైతే. చివరి వరకైతే ఇలా తవ్వడము అయిపోయిందండి. చూడండి గడ్డి కుప్పలన్నీ దగ్గరకు అంటున్నాడు. పెద్ద పెద్ద కుప్పలు అయితే బయటకి తీసేస్తున్నాడు చూడండి. నేనైతే విత్తనాలు వేస్తున్నానండి. ముందుగా విత్తనాలను నానబెట్టానండి. తవ్విన ప్లేస్లో అయితే ఇలా విత్తనాలు వేస్తున్నా అండి. ఎందుకంటే నానబెట్టుకొని వేసుకోవడం వల్ల తొందరగా మొలకెత్తుతాయండి. తీగజాతికి సంబంధించిన విత్తనాలు వేస్తున్నా అండి. సొరకాయ విత్తనాలు, బీర విత్తనాలు, కాకర విత్తనాలు, చిక్కుడు విత్తనాలు అయితే వేస్తున్నా అండి. ఇలా తీగజాతికి సంబంధించిన విత్తనాలు పింఛన్ సైడు తీగ పారి మంచిగా కాపు వస్తుందని ఒడ్డు సైడు పింఛన్ సైడ్ అయితే ఈ తీగజాతికి సంబంధించిన విత్తనాలు వేస్తున్నా అండి. గడ్డి చూడండి మోపులు కట్టుకొని మరీ బయటకు తీసేస్తున్నాడు. ఇంత విపరీతమైన గడ్డి అయితే తీసేయడం జరుగుతుందండి. కలుపు మొక్కలే విపరీతంగా వస్తాయండి. అందుకని కలుపు మొక్కలు ముందే వేరేయాలండి. మళ్ళీ వస్తూనే ఉంటాయి, మళ్ళీ తీసేయడం జరుగుతుందండి ప్రతిసారి. నేనైతే విత్తనాలు వేయడం అయితే ఇక అయిపోయిందండి. ఇటు పొలం ఒడ్డండి ఇది. సైడు పొలం వేస్తామండి. పొలం ఒడ్ల సైడు కూడా ఇలాగే చెట్లు, గడ్డి ఎలాంటిది లేకుండా కలుపు మొక్కలైతే మొత్తము తీసేయడం జరుగుతుందండి. పొలం చుట్టూరా తిరగడానికి మనకు బాగుంటుందండి. ఇలా చెట్లన్నీ తీసేసుకోవాలండి. నడవడానికి వీలుగా సులువుగా ఉంచుకోవాలి. ఇలా చెట్లు ఉండడం వల్ల పంట పొలం అయితే తొందరగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలా చుట్టూరనైతే ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా, చెట్లు లేకుండానైతే తీసేసుకోవడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరము ఇలా చేసిన తర్వాతనే మేము పంట పొలం అయితే వేసుకుంటామండి. ఇలా ప్రతి సంవత్సరము చేసుకుంటూ వెళ్తూనే కొంచెం కొంచెం తగ్గిపోతున్నాయండి ఇక చెట్లు అయితే. లేకపోతే ఇంకా బాగా ఉండేవండి. మనము ఇలా సాగుబాటు చేయడం వల్లనే ఈ కలుపు మొక్కలు అనేటివి తగ్గిపోతుంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరము మనం ఇలా చేసుకోవడం అనేది జరుగుతుందండి. చెట్లను వేర్లతో సహా తవ్వి తీస్తున్నామండి. చూడండి ఇలా వేర్లతో తీయడం వల్ల మళ్ళీ మొలకెత్తడం అనేది జరగదు కాబట్టి కలుపు మొక్కలు ఇలా తగ్గడం జరుగుతుందండి. ఒక రకమైన తీగ అయితే మొత్తము పొలంలోకి పారి ఉందండి. నేనైతే అది మొత్తము తీసేస్తున్నాను. దాని గడ్డలు కూడా సబ్బలతో తవ్వుకుంటూ తీసేస్తున్నానండి. ఎందుకంటే అది మళ్ళీ మొలవకుండా ఉండాలంటే దాని వేర్లతో సహా గడ్డలు కూడా తవ్వుకుంటూ తీసేస్తున్నానండి. పంట వేసే ముందు ఇలా అయితే చేయాలండి. ఈ వీడియోలో అయితే ట్రైన్లు ఎన్నిసార్లు వెళ్ళాయనేది
చూశాక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.